మన హోమ్ మినిస్టర్ అమిత్ షా, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ తాము చేసిన వాగ్దానాలను నిలబెట్టాలనే ఉద్దేశంతో ఇప్పటికే 200 బుల్డోజర్స్ని యూపీ నుంచి మన బెంగాల్కి పంపిస్తున్నారు. అంత వేలో ఉన్నాయి. అంతేకాకుండా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అజయ్ పాల్ శర్మ ఉత్తరప్రదేశ్లో గ్యాంగ్స్టర్స్ గడగడలాడించి గ్యాంగ్స్టర్స్ అందరినీ పరారు చేయించి ఎక్కడ కనిపిస్తే అక్కడ వాళ్ళందరినీ కాల్చి వేసి సమాధి చేసి గ్యాంగ్స్టర్ అనేవాడు సుస్సు పోసుకునే విధంగా ఆ రాష్ట్రాన్ని శాంతికి నిలయంగా మార్చిన ధైర్యవంతుడైన ఐపీఎస్ అధికారి. అతన్ని 5 సంవత్సరాల పాటు డెప్యుటేషన్గా యూపీ నుంచి వెస్ట్ బెంగాల్ తీసుకొస్తున్నారు. ఇంతవరకు అరాచకాలు చేసిన గూండాలారా, విన్నారా? ఇంకా మీ కాలం చెల్లిపోయింది. పారిపోతారా? ఆ బుల్డోజర్కి మీ ఆస్తులన్నింటినీ అప్పగించి వెళ్ళిపోండి. లేకుంటే ఆ బుల్డోజర్స్ కింద మీరు నలిగిపోండి. మీ ఇల్లు బద్దలు కొడుతుంటే ఆ రాలిపోతున్న కూలిపోతున్న ఆ రాళ్ళ కింద మీరు సమాధులు కండి. దానికి సిద్ధమవ్వండి. 12 సంవత్సరాల పాటుకు భారతదేశానికి వచ్చి భారతదేశంలో మీకు అన్నం పెట్టిన చేతుల్ని ఎంత దారుణంగా మానభంగాలు చేసి వాళ్ళ ఆస్తులు లాక్కొని ఎంతటి ఘోరాలు చేశారు మీరు. మీకు ఈ రాజకీయ తొత్తులు వారి అవసరార్థం వాళ్ళు మిమ్మల్ని వాడుకొని ఈ రోజున మీకు ఏం జరిగినా మీకు ఆదుకునే నాదుడు కానీ మీకు దిక్కు కానీ ఏది లేదు. మీకు 2 ఆప్షన్స్. పారిపోతారా? పారిపోండి. మీకు సమయం ఎక్కువ లేదు. ఇవాళ నైట్ ఒకటే. ఇవాళ నైట్ లోపల పారిపోయారా? పారిపోయారు. రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తున్నాయి 2,000 బుల్డోజర్స్. అజయ్ పాల్ శర్మ వచ్చేస్తున్నాడు రేపు మార్నింగ్ ఫ్లైట్లో. ఎవరు పారిపోదామన్నా పారిపోలేరు. మరి నిర్ణయించుకోండి. నిర్ణయం మీ చేతిలోనే. మమతా దీది మిమ్మల్ని కాపాడుకోలేదు. మమతా దీదికే ఆమెకే దిక్కు లేదు. రేపటి రోజున రాజ్యాంగ ధిక్కరణ కింద ఆమెను అరెస్ట్ చేసి ఓ మూల పడేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే స్టాలిన్ లాంటి వాడు చక్కగా రిజైన్ చేసి గవర్నరు, అయ్యా బాబు నువ్వు కొత్త మంత్రివర్గం ఏర్పడే వరకు నువ్వు తాత్కాలికంగా ఉండవయ్యా అంటే ఎస్ సార్ అన్నాడు. కేరళలో అదే పరిస్థితి. ఈమె ఏమైనా పైనుంచి దిగొచ్చిందా? కొమ్ములు మొలిచేయా? 72 సంవత్సరాల వయసున్న ఈ రాజకీయవేత్తకి ఈ మాత్రం ఆలోచన లేదా? తను పోరాడగల శక్తి ఉందా? ఎప్పుడుగా వాళ్ళ పార్టీ వాళ్ళు చాలామంది బీజేపీలో కలిసిపోతున్నారు. తను అనుకున్న గూండాలందరూ కూడా పారిపోతున్నారు. నేను చూసేటప్పటికే నీ పక్కన ఉంటే వాళ్ళ కొంప కొల్లేరవుతుంది అని భయపడి సాస్తున్నారు దీది. జాగ్రత్త. నీ మటు నువ్వే లొంగిపో. కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి అవకాశం ఇవ్వు. నువ్వు ఇచ్చేదేంటి? రాజ్యాంగం ఇచ్చింది. ఇవాళ రాత్రి 12 గంటలకల్లా అసెంబ్లీ ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. ఇవాళ రాత్రి 12 గంటలకల్లా నీ యొక్క ఎమ్మెల్యే పొజిషన్ ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. ఆటోమేటిక్గా. సరదాగా అంటున్నాను, ఏమనుకోకండి. కాబట్టి దీది వెర్రి వేషాలు వేయకు. ఏదో ఇంటర్నేషనల్ మీడియాకి తీసుకొస్తే భయపడేవాడు కాదు మోడీ. అలాంటి మీడియా తాటాకు చప్పులు ఎన్నో విన్నవాడు. పక్కన జైశంకర్ ఉన్నాడు. ఆయన నిజంగా శంకరుడే. వాళ్ళకి ఎలాంటి సమాధానాలు చెప్పగలదో, లాగి లెంపగా ఎలా కొట్టగలదో అని బాగా తెలుసు. అజిత్ దోవల్ వీళ్ళెవరు? ఈ త్రిమూర్తులు నీకు తెలియదా? ఈ నలుగురు కలిస్తే ఏమవుతుంది? కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండి నీ మానాన్ని ఉండి కృష్ణ రామ అనుకో. 72 సంవత్సరాలు నీకెందుకు అరాచకాలు సృష్టించటం? ఇంకా ఏదో చేస్తా అంటే ఒకటి మాత్రం నువ్వు ఇంక ఎదుగు తిరిగితే మాత్రం ఏమవుతుంది తెలుసా? నేను అంటున్నాను, బాధపడకు. నీకు ఇంకా 72 ఏళ్ళ వయసే. నీ యొక్క రాజ్యంలో, నీ యొక్క ఏలుబడిలో 80 సంవత్సరాల వృద్ధురాలని మానభంగం చేసి చంపివేశారు. ఇప్పుడు అదే స్థితి నీకు జరిగితే ఇంకా 8 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుందేమో. అప్పుడు నీకు 80 వస్తాయి కదా.
అలా అనకూడదు. తల్లి లాంటి దాన్ని చెల్లి లాంటి దాన్ని మేము అలాంటి మాట అన్నాం. కానీ నీ రాజ్యంలో జరిగింది నీకు తెలియాలి, అందుకోసం అంటున్నాం. దాన్ని క్షమించే మాట అన్నందుకు. కానీ చెప్తున్నా మాట, ఇంత దారుణం స్త్రీ జాతి మీద, ఇంత దారుణం నీ యొక్క సీటు కోసమనా? అన్ని మానభంగాలు జరుగుతున్నా సరే అందరినీ కాపుగాచావా? భారతదేశంలో కంచి వేస్తామంటే కంచి వేయనీయకుండా, ఆ స్థలాలు ఇవ్వకుండా ఎంత మోసం చేసావో, ఎంత ఇబ్బందులు పెట్టావు కేంద్ర ప్రభుత్వాన్ని. నువ్వు భారతీయురాలువేనా? స్త్రీలంతా అడుగుతున్నావు, నువ్వు స్త్రీవేనా అని. ఇంకెక్కువ ఎక్స్ట్రా చెక్ దీది. నీ సమయం అయిపోయింది. యు ఆర్ అవుట్డేటెడ్, అవుట్ క్యాస్టెడ్. ఇంకా జనాల చేత ఛీ అనిపించుకోకుండా హాయిగా నీ ఇంట్లో నువ్వు ఉండి కాళికాదేవి మందిరంలో కూర్చో. హాయిగా అప్పటికైనా నీకు శాంతి సమాధానం దొరుకుతుంది. సీ యూ మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటి టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. బాయ్.